ఈ తులారాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే, మనకి సప్తమంలో ఉన్నటువంటి గురుడు శుక్రుడితో 24 ఏప్రిల్ నుంచి కలిశాడు. అదేవిధంగా వక్రించినటువంటి బుధుడు 2 ఏప్రిల్ నుంచి వచ్చి గురుడితో కలిశాడు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అంతా కూడా రేణింపు అనేటటువంటిది ఉంటుంది. అలాగే వర్క్ మరి ఆనెస్ట్గా మీరు చేయాలి. అలాగే వర్క్ లోడ్ ఎక్కువై ఆఫీసర్ల హెరాస్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా మీకు ఉన్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ తులారాశి వాళ్ళు ఎప్పుడూ కష్టజీవులు వాళ్ళు కాబట్టి ఎంతో కష్టపడుతూ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతాయి. అలాగే మీకు రకరకాల ఇన్సెంటివ్స్ వస్తున్నప్పుడు అడిగి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి ఈ వ్యయములో ఉన్నటువంటి ఈ యొక్క కేతు మనకి భక్తి తీర్థయాత్రలకి, భక్తి యాత్రలకి, ఈ నర్మదా పుష్కరాలకి, వీటన్నింటినీ కూడా తులారాశి వాళ్ళు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి చదువుకోవాలి బాగా. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. ఏప్రిల్ 22 తర్వాత మళ్ళీ ఈ యొక్క గ్రహాలు అనుకూలించడం లేదు కాబట్టి ఆ టైంలో ఇప్పుడున్నటువంటి మొదటి 3 వారాలు మీకు చక్కగా అనుకూలిస్తే 4వ వారం అనుకూలించదు. కాబట్టి బద్ధకం వదిలేసి మీరు హార్డ్ వర్క్ మీరు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అదేవిధంగా ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు 25 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి శబిదశలో ఉన్నటువంటి బుధుడితో కలవడం, లేదా బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి మనకి ఈ యొక్క మేన రాశిలో కలవడం, ఆ రాహువు ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో డైరెక్ట్ అవ్వడం, ఇలాంటి కొన్ని సంఘటనల ద్వారా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఇంతవరకు కాపురాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా కాపురాలు ఏర్పడతాయి. అప్పులు చేసినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చివేయడం జరుగుతుంది. మీకు ఎవరైతే అప్పులు ఇవ్వాలో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కోరి వచ్చి మేము తీసుకున్నామంటే అప్పులు అని చెప్పి ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి వచ్చేసరికి స్వార్థం అనేటటువంటిది వీళ్ళలో ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క శని పంచమ స్థితిగతుల్లో అయి ఉన్నాడు. మరి 6వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి అద్భుతాలు జరుగుతాయి. రాహు బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి, అలాగే రాహు కుజుడితో 23 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ 2024 సంవత్సరం రాహు, ఇవన్నీ కూడా మీనరాశికి ప్రవేశం చేయడం, తద్వారా మనకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, లాభాలు మనకి కలగడం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు లేవు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సంతానం కాదు. ఈ విధమైనటువంటి రెమెడీస్తో కనుక మీరు తులారాశి వాళ్ళు వెళ్తే కాస్త మనకి మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. అది ఏమిటంటే, ఈ యొక్క గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు వస్త్రంతో మీరు కనుక పేద బ్రాహ్మణకు ఉదయం 6 గంటలకి దానం చేసినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో మనకి జరగబోయేటటువంటి రెమెడీలో అష్టమ గురుడు కూడా ఉన్నాడు, సప్తమ గురుడు. మరి ఆ గురుడితో పాటు మనకి బుధుడు వక్రించినటువంటి బుధుడు 2 ఏప్రిల్ నుంచి చేరుతున్నాడు.
కాబట్టి మనం ఏం చేయాలంటే బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలో పావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి ఉదయం 5 గంటలకి బుధవారం నాడు దానం చేయించడం ద్వారా ఈ దోషం పోతుంది. శుభమస్తు.